ఆమేన్. మరి ఇప్పుడు దాకా పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచాం. మరి ఇప్పుడు వాక్య సమయంలోకి వెళ్తున్నాం. ప్రాముఖ్యమైన సమయం. ప్రార్థన అంటే ప్రార్థన అంటే ఎవరు మాట్లాడతారు మనతో? సరిగ్గా చెప్పండి. ప్రార్థన అంటే ఎవరు మాట్లాడతారు? ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడతాం. మర్చిపోయారా? ప్రార్థన అంటే మనము దేవుడితో మాట్లాడతాం. మనం దేవుడితో మాట్లాడినప్పుడు ఆయన మౌనంగా వింటాడు. వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు అప్పుడు వాక్యం ఎవరు మాట్లాడతారు? దేవుడు పాస్టర్ గారులో ఉండి లేదా నాలో సహోదరులు ఇద్దరులో ఉండి మాట్లాడతాడు. వాక్యం చెప్పేటప్పుడు మీరు వినకపోతే ప్రార్థన చెప్పడు యేసయ్య వింటాడా? మనం చెప్పేటప్పుడు ఆయన వింటాడు, ఆయన చెప్పేటప్పుడు మనం వినాలి. అది బాగుంటుంది. పెళ్ళికి వెళ్తాం, చదివి 100 పెడతాం. 100 పెట్టి 100 పెడతారా 200 పెడతారా? 100 పెడతారు. ఎందుకు? ఇచ్చిన వాడికి ఇస్తాం. మీరు ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను కనుక నేను సేవకుల చేత, పరిచారకుల చేత, సండే స్కూల్ టీచర్ మాస్టర్ చేత వాక్యం చెప్పించినప్పుడు మీరు కూడా వాక్యం వింటేనే మీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అర్థమైందా? ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యోహాను సువార్తలో ఉందిగా మాట. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? వినాలా? మాట్లాడాలా? వినగల చెవిని, గ్రహించుకునే మనస్సును వేసేస్తాడు. మరి మీరు వింటారా? బాగా చేస్తారా? చెప్పమా చేయటమా? చెప్తారా చేస్తారా? చెప్పింది చేస్తారా చేసింది చెప్తారా? మీ ఇష్టం. చెప్పింది చేస్తారా? చేసి చూపిస్తారా? అది ఓకేనా? ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు మనందరూ చెవులుండే కాబట్టి వినాలి. మేము కూడా వింటున్నాం. పెద్దవాళ్ళ ప్రాంతంలో పాస్టర్ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట మేము కూడా వింటున్నాం. మీరు వినండి. ఓకేనా? మేము వింటున్నాం కనుక మీరు వినండి. మేము వినకపోతే మేము బోధించలేము. బోధించేవాడు తప్పు చేయకూడదు. బోధించేవాడు తప్పు చేస్తే వినేవాడు కూడా తప్పు చేస్తాడు. అదేనా? అప్పుడు సేవకుడు విశ్వాసాన్ని ప్రశ్న అడగలేడు. ఏందమ్మా రాత్రికమ్మా నువ్వు వాక్యం ఏంది మళ్ళీ తప్పు చేస్తున్నామా అంటే పాస్టర్ గారు మీరు పోయిన వారు వాక్యం చెప్పాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని ఈరోజు మీరు వ్యతిరేకంగా ఉంటారు. అంటే వాక్యం చెప్పే మీరు వాక్యానుసారం నడుచుకోకపోతే మేము వాక్యానుసారం నడుచుకోవాలా అని విశ్వాసి పాస్టర్ గారు క్వశ్చన్ అడిగితే పాస్టర్ గారు తలకాయ చేసి జేబులో పెట్టుకోవాలి. అది అదవల్ల వాక్యం చెప్పే సేవకుడు ఎవరైనా సరే వాక్యానుసారంగా నడిచి అమ్మా నేను నడుస్తున్నాను, నాకు వేసే దీవెనిస్తున్నాడు, మీరు నడవండి మీకు దేవుని ఇస్తాడని చెప్పాలి. ఓకేనా? దేవుడు మనందరినీ దీవించును గాక. ఈరోజు చివరి ఆదివారం సండే స్కూల్ కూడా చివరి సంవత్సరం చివరి ఆదివారం మనం ఏం చేస్తాం అంటే సండే స్కూల్లో కానీ పెద్దవాళ్ళ ప్రార్థనలో కానీ చివరి దీవెన ప్రార్థన ఏం ప్రార్థన చేస్తాం? ముగింపు ప్రార్థన అంటే ఇప్పుడు మనం ముగింపు ప్రార్థన అంటున్నాం. పరలోక ప్రార్థన గురించి కొంచెం దేవుడి జ్ఞానంతో నేర్చుకున్నాం. మత్తయి సువార్త అందరూ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసారా? ఎన్నో పేజీ? 7వ పేజీ, 6వ పేజీ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. అందరూ తీసారా? అందరూ వీడియో తీయాలా చూడాలా? చదువు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము
క్షమించుము. క్షమించుము. అంతేనా? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మును తప్పించుము. చాలా ఇంకా ఉందా పరలోక ప్రార్థనలో? అయిపోయింది. అంటే 15వ వచనం కూడా ఉందా అసలు? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అది ప్రార్థన చేసుకున్న దేవుడి సహాయం అడుగుతాం. ప్రార్థన చేసుకొని దేవుడి సహాయం అడుగుతాం. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం ఎలా వివరించాలో నీ పరిచారకుడిని నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. నీవు నాలో ఉండి ఈ వాక్యం పరలోకమైన వాక్యం ఎలా వివరించాలో నువ్వే నాలో ఉండి మాట్లాడతాను. వెనకాల చెవిని గ్రహించుకునే మనసును చిన్నపిల్లలందరూ దయచేయ. ఈ మైక్ ద్వారా యంత్రం ద్వారా ఎంతమంది వింటున్నారు వారిని కూడా దీవించి ఆశీర్వదించయ్యా. దుర్బోధ ఏది కూడా రాకుండా సత్యమైన బోధే నీకు ఇష్టమైన వాక్యమే నవ్వి నాలో ఉండి మాట్లాడతండి. దేవా ఈ వాక్యానికి వ్యతిరేకంగా దురాత్మ తెయ్యపోతారు అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్నాం. చిన్నబిడ్డల వల్ల కానీ కరెంటు వల్ల కానీ నాలో కానీ ఎలాంటి సైతాంశాలు లేకుండా నువ్వే తోడుండి అన్నిటినీ సరిచేసి మాలో ఉండి మాట్లాడతండ్రి. ఏ వాక్యమైన యేసు నామమున అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. సరే, పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనగా ముగ్గురు గుర్తొస్తారు. గుర్తుపెట్టుకోండి, తండ్రి అనగా ముగ్గురు గుర్తొస్తారు. పరలోకమందున్న మా, నా నా కాదు మా. నా అంటే ఎవరు? నా అంటే కరెక్ట్గా చెప్పండి. నా అంటే నా మటికి. పరలోకమందున్న మా మా తండ్రి. అందుకని సంఘస్థులు పాస్టర్ గారు ఎవరైనా సరే పరలోకమందున్న మా తండ్రి అంటారు. అంటే మన అందరు తండ్రి. మాయి బాధ్యమ మా చిలకలు బాధ్యమ అంట. పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అనగా ముగ్గురు గుర్తొస్తారు చెప్పాగా. ఒకళ్ళెవరు? సృష్టికర్త అయిన యేసయ్య. రెండు, ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ గారు. అంతేనా? మీ ఆత్మీయ తండ్రి ఎవరా అంటే ఏం చెప్తావు? సరే, ఎవరైనా పాస్టర్ గారు. సరే, మీ కన్న తండ్రి ఎవరంటే మీ నాన్న పేరు చెప్తారు. ఎవరి నాన్న పేరు వాళ్ళు చెప్పారు. అంటే ఎంతమంది తండ్రులు ఇప్పుడు? ముగ్గురు. లోకల్ ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్పామనుకో అది హేళనగా ఉంటుంది. ఈడవుడు రా చెక్కలోడు, తండ్రి ఒకడైతే ముగ్గురు అంటాడండి అని వాడు వ్యతిరేకంగా మాట్లాడతాడు. వాడు వాక్యం చేయదు. మీకు వాక్యం తెలుసు కనుక తండ్రులు ఎంతమంది ఇప్పుడు? అందుకని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామము ఏకనామము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకనామమున ఏకనామం అంటే ముగ్గురు కలిపి ఒక్కడే. అదోనా? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి గురించి చెప్పాడు. నీ నామం పరిశుద్ధ పరచబడును గాక అన్నప్పుడు ఏం చెప్పాలి? మా గాక అన్నప్పుడు ఏం చెప్పాలి? గాక అంటే అప్పుడు ఏం చెప్పాలి? మరి ఏం చెప్పాలి అప్పుడు? ఆమెను చెప్పాలా? సరేనా ఏం చెప్పాలా? ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. ఆమేన్. నీ రాజ్యం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వస్తుందా రావట్లేదా? అదవుతుందా? మాయ్
రాజ్యం వస్తుందా రావట్లేదా? ఆయన రాజ్యం అంటే ఏంది? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా ఇంతకుముందు ఊరికి ఒక్క చర్చి ఉండేది మాయ, ఇప్పుడు పల్లె పల్లె చర్చిలు ఉన్నాయి. మరి ఇంతకుముందు క్రిస్మస్ పండగ ఊళ్ళో ఒక్కడే జరుపుకునేవాళ్ళు, ఇప్పుడు దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్, పల్లె పల్లె క్రిస్మస్, ఇంకా పట్టణం ముందు క్రిస్మస్. అది ఓకేనా? నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం వస్తుంది రాటగా, వచ్చింది గాక అన్నప్పుడు వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు కూడా ఆయన రాజ్యము పరలోకంలో ఎలా నెరవేరుతుందో భూలోకం కూడా అలాగే నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేనా? చెప్పమ్మా. మా అనుదిన ఆహారము, మా అనుదినం అంటే అనుదిన ఆహారము. మాయ్ జాగ్రత్తగానండి, కొంచెం లోతుగా వచ్చేయండి. మా అనుదిన ఆహారము. మా అంటే మా అంటే అర్థం ఏమొస్తుంది? మా అనుదిన ఆహారము అంటే మాట. మా అనుదిన ఆహారం అంటే చెప్పండి. అంటే మా ఒక్కరికా అందరికా? ఎవరి మటుకు వాళ్ళ? మా అనుదిన ఆహారము నేడు. నేడు అంటే అమ్మా, నేడంటే రేపా ఈరోజా? రేపా? రేపేనా? ఈరోజు. మా అనుదిన దినము అంటే ఒక రోజు, ఈరోజు. నేడు అంటే ఈరోజునా? దినం అన్నా ఈరోజు, నేడు అన్నా ఈరోజు కదా? ఒకసారి జ్ఞానం గురించి చెప్పండి. దినం అంటే ఈరోజా? నేడు అంటే ఈరోజా? దినం అంటే ఈరోజు, నేడు అంటే రేపా? నేడా అంటే రేపా రెండా? రేపా? చెప్పండి మీరు. అదోనా? దినం అంటే ఈరోజు, నేడంటే రేపా ఈరోజా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. దేవుడు మనకు అనుదిన ఆహారం దయచేస్తున్నాడు కదా. మరి ఎంతమందిలా పెద్దోళ్ళు ఒక పూట తినేవాళ్ళు, ఒంటి పూట భోజనం తినేవాళ్ళు ఆహారం లేక. మరి ఈరోజు స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, మరి ఇంటికాడ కానీ 3 పూట్ల ఆహారం ఉంటుంది. 3 పూట్ల ఆహారం ఉంటుంది. నేను పత్తిమీరికి వెళ్ళినప్పుడు 6 పూటలు తినేవాడు అన్నం. 6 పూటలు గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే పని పోయేటప్పుడు టిఫిన్ చేసేవాడిని, అన్నం తినేవాడిని. 11ంటికి నా బాక్స్ తినేవాడిని. మళ్ళీ 1 గంట అప్పుడు నా బాక్స్ ఇంకో బాక్స్ తినేవాడిని. మళ్ళీ 3ంటికి మళ్ళీ కొంచెం తినేవాళ్ళు, కూర అని చెప్పేవాళ్ళు. మళ్ళీ 3ంటికి తినేవాడిని. మళ్ళీ పని ఎక్కువ ఉంటే మేస్త్రి ఏంటి టిఫిన్ పంపించేవాడు. టిఫిన్ చేయడం ఇష్టం లేక, డబ్బులు లేక కాదు, టిఫిన్ చేయడం ఇష్టం లేక వాళ్ళు మిగిలిపోయిన అన్నం 2 ఒకనే తినేవాడిని. మళ్ళీ అన్నం ఉందంటే మళ్ళీ డబ్బులు పొందుతారుగా, డబ్బులు లెక్కే సమయాన మళ్ళీ తినేవాడిని. మళ్ళీ
సమయం ఉంటే ఇంటికి వచ్చి తినేవాడిని. అట్లా 8 సార్లు అయింది, ఒక్కోసారి 6 సార్లు అవుతుంది. దేవుడు అంత ఆహారం ఇచ్చాడు నాకు అప్పుడు. కానీ నిన్న క్రిస్మస్ పండుగ రోజు ఒక్క పూటే తిన్నా, సమయం బట్టి. అంటే స్నానం కూడా చేయాలి, సరే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఓకే, అదొకటి మాట. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మారినము క్షమించుము. క్షమించే గుణం ఎవరికి ఉంది? మాయ్ క్షమించే గుణం ఎవరికి ఉంది? దేవుడు మనకు నేర్పించే గుణం అది. గుణం క్షమించే గుణం నీకు లేకపోతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నీతో మాట్లాడతాడు. ఏమని? మా నువ్వు పలానా వ్యక్తితో నువ్వు కొంచెం క్రూరంగా ఉన్నావు, పగ పెట్టుకొని ఉన్నావు, శత్రుత్వం పెట్టుకొని ఉన్నావు. ఎలా అంటే, అయ్యా వాళ్ళు నాతో ఇలా ఉన్నారయ్యా, అందుకే నేను వాళ్ళతో పలకట్లేదు, లేకపోతే మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంటికి పోతే ఊరుకోవట్లేదు అన్నారనుకో, అప్పుడు నేను కూడా మీ ఇంటికి రానయ్యా అంటాడు యేసయ్య. ఎందుకు రావయ్యా? అయ్యా ఎందుకు రావయ్యా అంటే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు కూడా క్షమించమన్నావు అయ్యా. నువ్వు క్షమించిన ఎవరన్నా? నువ్వు ఎవరిని క్షమించినప్పుడు నేను ఎందుకు క్షమించాలి? నువ్వు పోయి వాళ్ళని క్షమించు మొదల. వాళ్ళు పలకపోయినా నువ్వు పలకరి, ఇంకా పాలైపోదు. అప్పుడు వాళ్ళని పలకకపోతే వాళ్ళు కూడా ప్రార్థిస్తున్నారుగా, అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను. అందుకని ఒకరి మీద ఒక శత్రుత్వం ఎప్పుడు పెట్టుకోమాకండి, సరేనా? దేవుడు మనం నేర్పిస్తాడు అక్కడ. నేను కూడా పెట్టుకోవట్లా అంటే పెట్టుకోవట్లా, వాళ్ళ గురించి మాత్రం ప్రత్యేక ప్రార్థన చేస్తా. అయ్యా అది తెలుసో తెలియక తప్పు చేసేవారు, ఆ తప్పును క్షమించాయని చెప్తున్నా. యథార్థంగా వాళ్ళతో బాగపోయినా కానీ వాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తా. వాళ్ళు నాశనం వాళ్ళని చేయను. అయ్యా వాళ్ళు తెలుసో తెలియక తప్పు చేశారు అయ్యా, తప్పును క్షమించయ్యా అయ్యా, అలాంటి తప్పు చేయకూడదని. ఒరే వాడి మీద నేను వేరే మాట చెప్పడం వల్ల వాడు అలా పాడైపోయాడురా. వాడు నా కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. వాడు గొప్ప. నేను వాడి మీద ఎన్ని మాటలు చెప్పినా వాడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు రా. అదవుతుందా? నేను వాడి మాట ఎన్ని మాటలు చెప్పినా వాడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అది నా ప్రేమ అంటే అని వాడు కూడా తెలుసుకొని తప్పు అంట మనం తప్పు. వాడు మనల్ని క్షమిస్తున్నాడు. ఇద్దరం అరుచుకున్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కానీ వాడు క్షమించే గుణం ఉంది. అంటే చిన్నపిల్లలు పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? చిన్నపిల్లలు కొట్టుకుంటారు ఒక ఆటలో, మళ్ళీ ఆ తగుని తల్లిదండ్రులు వస్తారు. అమ్మాయి ఎట్టా హో కొట్టావు తిట్టావు అని వాళ్ళని తగువాడి ఆ పిల్లలు దెబ్బేసి ఈ పిల్లల దగ్గర లాక్కెళ్తారు. లాక్కెళ్ళి ఇంటికి పోయి మళ్ళీ కాసేపు అని ఏడిసి మళ్ళీ వచ్చి కొడుకుంటారు. అది చిన్నపిల్లల మనస్తత్వం. అందుకని దేవుడు అన్నాడు, చిన్నపిల్లల ఆటంకపరచక రెడీ అండి పరలోక రాజ్యము. చిన్నపిల్లలు పోలి ఇంత వాక్యం ఉందా? ఇంత వాక్యం ఉంది. చిన్నపిల్లలు పోలి నడుచుకోండి. ఉందా వాక్యం? ఏ వాక్యం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకోండి. అది కాదమ్మా, ఖచ్చితంగానే దేవుడు మీ అందరూ ఒక్కొక్కరు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఒకరు ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక జ్ఞానం ఇస్తాడు, ఆ జ్ఞానంతో ఆలోచించండి.
మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారమైతేనే అదే ఉంది వాక్యం. ఓకేనా? చిన్నపిల్లల గురించి ఉందమ్మా. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నిశ్చయం అంటే ఖచ్చితంగా పగలబుద్దినట్టుగా, అది పాయింట్. నిశ్చయముగా పల్లెదు మళ్ళెదురా మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా అబద్ధవాడకుండా ఖచ్చితంగా బలబుద్ధి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉన్నాను అన్నాడు. అర్థమవుతుందా? చిన్నపిల్లల మనస్తత్వం దేవుడికి ఇష్టమైంది. పాపం వారిలో పుల్లు ఉండదు, కుతంత్రం ఉండదు, పగలుండదు, కచ్చి ఉండదు, ఏముండదు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పది మంచి అవుతారు. కానీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు. తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు హృదయంలో గాయం ఉంటుంది. ఆ గాయానికి ఎన్ని ఆయింట్మెంట్ రాసినా తగ్గదని. ఎన్ని సంవత్సరాలు అవుతుందో కొంతమంది పలుకోక తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అత్తమామలు పలుకోక ఎన్ని సంవత్సరాలు అవుతుందో. కానీ చిన్నపిల్లలు చూసారా, ఎలా తిట్టుకోగానే అలా పడుకుంటారు. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని ఏం చేయాలి? ఉన్న వాక్యం ఉందా మాట? అది అర్థమవుతుందా? సూర్యుడు అస్తమించే లోపు నీ కోపాన్ని ఉండకూడదు. ఎన్నో అధ్యాయంగా చూసి తెలిసామన్నమాట. మర్చిపోయారా? అనుకోండి కాదు, డౌట్ వద్దు. ఉప్పు సరిపోయింది డౌట్ పడద్దు. తింటే కదా చేతి చేస్తాం లేదా? అదొద్దా? టైం అయిపోతుంది. చెప్పేసి 4వ అధ్యాయము 26 చూడండి. కోపపడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపాన్ని అంటే ఏడలో నుంచి ఉండకూడదు, హృదయంలో నుంచి ఉండకూడదు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూశారు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. ఇప్పుడు దీంట్లో ఏముంది? సూర్యుడు అస్తమించే లోపు మీ కోపము నీ హృదయంలో నిలిచి ఉండకూడదు. ఓకేనా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? ఇటా తూర్పున నుంచే సూర్యుడు సాయంకాలం ఎటు అస్తమిస్తాడు? పడమడ. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని నెలలు మారినా, ఎన్ని రోజులు మారినా, ఎన్ని వారాలు మారినా అది మాత్రం మారదు. యేసు ప్రేమ అది. దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడి ఉండి సూర్యుడు తన పని తాను చేసుకుంటా పోతున్నాడు. తుఫాను బాగా వస్తే ఒక్క మాటకు దేవుడు అలా సెలవిస్తే తుఫాను కూడా ఆగిపోయింది. కానీ కొంతమంది మనుషులు ఏమనుకోలేదు. ఓకేనా? సరే, లాస్ట్ మాట చదువమ్మా. పర్వ ప్రాంతంలో లాస్ట్ మాట చదువు. మనుషుల అపరాధమును క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను అది. ఇప్పుడు క్షమించే గుణం ఎవరికి ఉండాలి? అందరికి ఉండాలి. పెద్దవాళ్ళకు ఉండాలా, సేవకుడికి కూడా ఉండాలా. సేవకుడికి నేను సేవకుడిని
నేను సేవకుడిని, ఏంది నాకు వాక్యం తెలుసు అని ఎవరైనా విర్రవీగితే అది విర్రవీగినట్టు కాదు. నువ్వు క్షమించే గుణం నీకు ఇచ్చారు కాబట్టి నువ్వు క్షమాపణలో ముందుండాలి సేవకుడు అనేవాళ్ళు. తర్వాత విశ్వాసం ఉంటారు. విశ్వాసం సేవకులు పాటించకపోతే విశ్వాసం పాటిస్తారా? మాయ్ గుర్తుపెట్టుకోండి. నేను ప్రారంభానికి వస్తున్నా, ప్రారంభంలో కూర్చున్నా, ప్రారంభాల నుంచి ముగింపు ప్రార్థన దాకా ఏడే కూర్చున్నా, దేవుని పొందుకుంటున్నా. మీరు ఎందుకు బయటకు వెళ్తారు? నేను ఎలా నడుచుకున్నా, మీరు ఎలా నడుచుకుంటున్నారు? అమ్మా అమ్మా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, మైండ్లో రాసుకోండి, సరేనా? గైపోయిన పరలోక ప్రార్థన గురించి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచుకొనుగాక, వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకము నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము కూడా దుష్టుడి నుండి తప్పించయ్యా. మనుషుల అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల అది మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మనం క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మా మగపిల్లని ఆడపిల్లనా నా నేను వాళ్ళని క్షమించానన్నా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, మంచోళ్ళు కాదు అని అంటావా? దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు మంచోడు అయ్యా, వాళ్ళు క్షమించలేదన్నావు కాబట్టి నేను కూడా క్షమించను అంటాడు. క్షమించండి, నువ్వు క్షమాపణ దొరుకుతుంది. అందువల్ల దేవుడి చిన్ని మాటను దీవించి దేవుడి చిన్ని మాటను దీవించి ఆయన వెనుకలోనా మన వెనుకలోనా? మన వెనుకల్లో ఆ వాక్యాన్ని భద్రపరిచి వాక్యానుసారంగా నడుచుకున్నాం గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం ఎలా వివరించాలో నీ ఆత్మ నాలో ఉంచి మాట్లాడావు తండ్రి. వెనకాల చెవిని గ్రహించుకునే మనసును చిన్న బిడ్డలందరికీ దయచేసిన దేవా నీకు స్తోత్రం. ఈ బయట గారు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా దీవించండి అయ్యా. దేవా వాక్యానుసారంగా ముందు నేను నడుచుకొని వాళ్ళకు రుజువు చూపించి వాళ్ళు కూడా వాక్యానుసారంగా నడుచుకునే ధనతను దయచేయ. వాక్యమైన చేస్తున్నాము నడుచు పర్వతండి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మనందరం జీవించుగాక. ఆమేన్.